ముందుగా వెళ్ళాలి. సైడ్కి వెళ్ళిన తర్వాత బ్లాక్ తీసుకోవాలి. బ్లాక్ ఎంత చెప్పాను? 70 to 75 మినిట్స్ బ్లాక్. ఎంత ఎంత బ్లాక్ తీసుకోవాలి? 70 నుంచి 75 మినిట్స్ మినిమం బ్లాక్ తీసుకోవాలి. బ్లాక్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం? అక్కడ బ్యానర్ ఫ్లాగ్, సేఫ్టీకి బ్యానర్ ఫ్లాగ్ పెడతాం. పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం? పట్టీలు ఓపెన్ చేసేసి ఇక్కడ మనం వెల్డింగ్కి ప్రిపేరింగ్ అనేది అవుతాం. అయితే వెల్డ్ ప్రిపేరింగ్ అయ్యేటప్పుడు కొన్ని మనం తీసుకోవాలి జాగ్రత్తలు. ఏంటంటే మనం వెల్డింగ్ కనుక చేయాలి అంటే సపోజు ఇక్కడ ఒక స్లేపరు, ఇది ఒక స్లేపర్. ఎప్పుడైనా సరే మీకు ఆల్రెడీ చెప్పాను, జాయింట్ అనేది ఎప్పుడు కూడా సస్పెండెడ్ జాయింట్ అయి ఉండాలి. సస్పెండెడ్ జాయింట్ అయి ఉండాలంటే అర్థం ఏంటి? రెండు స్లేపర్కి మధ్యలోనే జాయింట్ మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ మనం జాయింట్ కట్టాలి. ఎలా మనం జాయింట్ చేయాలి అంటే, మనం వెల్డింగ్ చేయాలి అంటే మినిమం క్లియర్ స్పేసింగ్ అనేది స్లేపర్కి మధ్య క్లియర్ స్పేసింగ్ అనేది 250 mm అనేది ఉండాలి. క్లియర్ స్పేసింగ్ ఎంత ఉండాలి? 250 mm మినిమం ఉండాలి క్లియర్ స్పేసింగ్. ఎందుకు ఏమన్నా క్లియర్ స్పేసింగ్ 250 mm? మరి మౌల్డ్ కట్టాలి, అటు గోక్కోవాలి, మౌల్డ్ కట్టాలి, మౌల్డ్ ఫిక్స్ చేయాలి, లూటింగ్ చేయాలి, కింద లూటింగ్ చేయాలి, పక్క లూటింగ్ చేయాలంటే స్లీపర్స్ దగ్గరలో ఉన్నాయనుకోండి, వీళ్ళకి మౌల్డ్ కట్టడానికి, లూటింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం ఫ్రీ స్పేస్ కావాలి. ఆ స్పేస్ అనేది రెండు స్లీపర్ల మధ్య మినిమం 250 mm డిస్టెన్స్ అనేది మనం ముందుగానే అది ప్రొవైడింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్నది ఏం చేస్తాం? ఆటోమేటిక్గా బెలాక్స్ అనేది కింద బెలాక్స్ క్లీన్ చేసేస్తాం. అంతవరకు అయిపోద్ది. తర్వాత ముందు ఏం చేయాలి? స్లీపర్స్ ఉంటాయి కదా, ఈ స్లీపర్స్ ఎంతవరకు తీయాలి? ఈ యొక్క జాయింట్ నుంచి ఇటువైపు ఒక 5 స్లీపర్స్, ఇటువైపు ఒక 5 స్లీపర్స్ ముందుగా వాటి యొక్క ఫిట్టింగ్స్ రిలీజ్ చేయాలి. అంటే ఈఆర్సీలు మనం రిలీజ్ చేయాలి. ఈఆర్సీలు మనం కొట్టాలి. కొట్టిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు వెడ్జెస్ పెడతారు. అంటే అప్పుడు రైలు లిఫ్టింగ్ చేస్తారు. ఈ స్లీపర్ మీద ఇక్కడ వెడ్జెస్ పెడతారు. వెడ్జెస్ అంటే రైలు పైకి లేచిన తర్వాత ఉలి లాంటిది ఉంటుంది కదా, ఆ వాటిని కిందకి పోంచులు అంటారు. మనం పోంచుల టైప్లో కిందకి, స్లీపర్ కిందకి, అంటే రబ్బర్ ప్యాడ్లు తీసేసి స్లీపర్ కింద పెట్టి రైల్ని లేపుతారనమాట. ఇలా వెడ్జెస్ పెడతారు. వెడ్జెస్ పెట్టి ఇలాగ అడ్డంగా కూడా పెడతారు. అలైన్మెంట్ కోసం ఇలాగ అడ్డంగా పెడతారు. హైట్ కోసం ఏమో కిందకి పెడతారు. సో ఈ రకంగా లిఫ్టింగ్ చేస్తారు. ఈ రకంగా ఏం చేస్తారు? మనకి లిఫ్టింగ్ అనేది చేస్తారు. అవునా కదా? సార్ 3 స్లీపర్లు తీస్తారండి ఇక్కడ? 3 కాదండి, 5 తీయాలా. ఇప్పుడు వెల్డింగ్ దగ్గర ఎప్పుడు చూసినా 3 స్లీపర్లు ఇటు 3 అది వద్దండి, ఇంక వదిలేయండి. నాకు అక్కడ సైట్లో వద్దు, నాకు మాన్యువల్ మన ఫాలో అవ్వాలి. సో ఈ రకంగా మనం అక్కడ అలైన్మెంట్ అనేది చేస్తారు. అలైన్మెంట్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, లేటరల్ అలైన్మెంట్ అయితే మాత్రం ఏం చేయాలి? లేటరల్ అలైన్మెంట్ ఎంత ఉండాలి? 1 మీటర్ స్ట్రైట్ ఎడ్జ్తో కొలిస్తే ±0.5 mm ఉండాలి. లేటరల్ అంటే అర్థం ఏంటి? గేజ్ ఫేస్ సైడ్ అలైన్మెంట్ చేసిన తర్వాత గేజ్ ఫేస్ సైడ్ 1 మీటర్ స్ట్రైట్ ఎడ్జ్ కనుక పెట్టి చూస్తే అక్కడ ఎంత ఉండాలి? ఇక్కడ ఎంత ఉండాలయ్యా? ±0.5 mm వరకు ఉండవచ్చు. 1 మీటర్ స్ట్రైట్ ఎడ్జ్తో కొలిస్తే, అది కూడా లేటరల్ అది హార్జెంటల్. అంటే గేజ్ ఫేస్ సైడ్ కొలవడాన్ని లేటరల్ లేదా హార్జెంటల్ అని అంటారు. అదే కనుక వెర్టికల్గా అలైన్మెంట్ కనుక తీసుకున్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, వెర్టికల్గా తీసుకునేటప్పుడు అలైన్మెంట్ అది ఏం చేయాలి? హైట్ ఉంచాలి. ఎంత హైట్ ఉంచాలయ్యా? మీకు 3 to 4 mm హైట్ ఉంచాలి. దేనికి? 72 UTS రైల్స్ అయితే. అదే 90 UTS రైల్స్ అయితే ఎంతయ్యా? 2 to 2.4 mm హైట్ ఉంచాలి. ఎందుకు హైట్ ఉంచాలని చెప్పాను? అది కూలింగ్ అయిన తర్వాత మళ్ళీ కంప్రెస్ అవుద్ది. కంప్రెస్ అయ్యేటప్పుడు అది నార్మల్ లెవెల్కి రావాలంటే మినిమం కొంత హైట్ అనేది మనం పెట్టుకోవాలి అని చెప్పాను. అది అలైన్మెంట్ ఆ రకంగా మనకి చేస్తాడు. అలైన్మెంట్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? నెక్స్ట్ మనకి బోర్డు అడ్జస్ట్ చేయాలి సార్. బోర్డు అడ్జస్ట్ చేయాలి సార్. ఓకే సార్. కిరోసిన్తో శుభ్రం క్లీన్ చేయాలి. కిరోసిన్తో ఎంతవరకు మీరు చేయమని చెప్పాను? 50 mm. 50 mm లెంత్లో. అంటే 50 mm అంటే ఇక్కడ నుంచి రైలు ఎండ్ నుంచి ఇటు 50 mm, ఈ రైలు నుంచి ఎండ్ నుంచి ఈ రైలు ఎండ్ 50 mm కిరోసిన్తో క్లీన్ చేయాలి. కిరోసిన్తో క్లీన్ చేయడం అంటే చాలా
జాగ్రత్తగా చేయాలి. వైర్ బ్రష్ పట్టుకొని వైర్ బ్రష్తో గోకి చాలా నీట్గా చేయాలి. సో ఈ రకంగా అయిపోయింది. క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన అలైన్మెంట్ తీస్తారు. అలైన్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? మౌల్డ్స్ ఫిక్సింగ్ చేయాలి. ఏం చేయాలి? మౌల్డ్స్ ఫిక్సింగ్ చేయాలి. మౌల్డ్ ఫిక్సింగ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, మౌల్డ్ ఫిక్సింగ్ అనేది ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మౌల్డ్. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మౌల్డ్. ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మౌల్డ్స్ ఉన్నాయి కదా, ఈ మౌల్డ్స్ ఏం చెప్పాను? 3 పీస్ మౌల్డ్. 3 పీస్ అంటే 3 పీసులు ఉంటాయి. 3 పీస్ మౌల్డ్. 3 పీస్ మౌల్డ్ అంటే 3 పీసులు ఉంటాయి. వాటికి ఏం చేస్తారంటే వాటికి ఆ 3 పీస్ మౌల్డ్కి ఏం చేస్తారు? మౌల్డ్ షూలు తగిలిస్తారు. మౌల్డ్ షూ ఇది ఐరన్ అన్నమాట. ఐరన్ షూల్ దాన్ని తగిలించి అప్పుడు మౌల్డ్ ఫిక్సింగ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? మౌల్డ్ని ఫిక్సింగ్ అనేది చేస్తారు. ఫిక్సింగ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, మౌల్డ్ ఫిక్సింగ్ చేసేటప్పుడు ముందుగా ఏం చేస్తారు? మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ అనేది వాడాలి. మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ అనేది వాడాలి. ఈ మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ అనేది సెంటర్లో పెట్టి ఆ మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్కి కరెక్ట్గా దీనికి టచ్ అయ్యేటట్టు ఈ మౌల్డ్స్ ని సెట్ చేస్తారు. మౌల్డ్స్ అనేవి కరెక్ట్గా సెట్టింగ్ అనేది చేస్తారు. దానివల్ల మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ని పెట్టి మౌల్డ్ సెట్ చేయడం వల్ల దానివల్ల లాభం ఏంటంటే కరెక్ట్గా మౌల్డ్స్ యొక్క సెంటర్ అనేది కరెక్ట్గా ఆ వెల్డింగ్ గ్యాప్ యొక్క సెంటర్కి ఉంటుంది. మనం చేసేటటువంటి జనరల్గా మనం చేసే వెల్డింగ్ యొక్క గ్యాప్ ఎంత ఉంటుందయ్యా? 25 mm గ్యాప్. ఇట్ మీన్స్ 25 ± 1 mm గ్యాప్ వెల్డింగ్లో మనం ఎక్కువగా చేస్తాము. వైడర్ గ్యాప్ ఒకటి ఉన్నాయి. 75 mm ఒకటి ఉంది, 50 mm ఒకటి ఉంది. బట్ ఈ వైడర్ గ్యాప్ వెల్డింగ్లు మనం చేయట్లేదు. బట్ 50 mm వైడర్ గ్యాప్ వెల్డింగ్ మాత్రం కొన్ని సందర్భాల్లో మనం చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడంటే మనం కాంబినేషన్ జాయింట్ కనుక చేస్తే, కాంబినేషన్ వెల్డింగ్ కనుక చేస్తే అంటే 52 kg రైలు, 60 kg రైలు, 2 డిఫరెంట్ రైల్ సెక్షన్స్ కనుక వెల్డింగ్ చేయాలనుకుంటే దెన్ ఆ సందర్భంలో మాత్రమే మనం 50 mm వైడర్ గ్యాప్ వెల్డింగ్ మాత్రమే చేస్తాం. అది 50 mm వైడర్ గ్యాప్ వెల్డింగ్తో 50 mm వైడర్ గ్యాప్ వెల్డింగ్ మనం కాంబినేషన్ జాయింట్కి మాత్రమే వాడతాం. సో జనరల్గా మనం చేసేటటువంటి వెల్డింగ్లు అన్నీ కూడా 25 ± 1 mm వెల్డింగ్లో మాత్రం మనమే చేస్తాం. అయితే ఇప్పుడు మనకి ఇలా మనం చేసేటప్పుడు మౌల్డ్ ఫిక్సింగ్ చేసేటప్పుడు మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ అనేది వాడాలి. ఏంటది? మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్. మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ వాడాలి. ఆ మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ వాడి దాన్ని కరెక్ట్గా మనం మౌల్డ్స్ని సెట్ చేయాలి. ఆ మౌల్డ్స్ని సెట్ చేసేటప్పుడు మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ ఏం చేస్తుంది? జిగ్ దానిలో ఉపయోగం ఏంటంటే కరెక్ట్గా మనకి మౌల్డ్ యొక్క సెంటర్ అనేది ఈ గ్యాప్ ఉంది కదా, వెల్డింగ్ చేయడానికి వచ్చే గ్యాప్ కరెక్ట్గా సెంటర్గా ఉంటుంది. వెల్డ్ కూడా కరెక్ట్గా మనకి వస్తుంది. ఈ మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్లో ఉన్నటువంటి ఈ కిందకి ఇలాగా ఈ సెంటర్లోకి ఒకటి ఇలా దిగుతుంది అన్నమాట. మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ది అది కరెక్ట్గా ఆ రైలుకి ఈ రైలుని కరెక్ట్గా టచ్ అవుతూ దిగాలన్నమాట. గ్యాప్లు ఈ రైలుకి కరెక్ట్గా టచ్ అవుతూ కిందకి దిగాలి. అలా దిగితే కరెక్ట్గా మనకేంటి కటింగ్ అనేది కరెక్ట్గా దీని కటింగ్ కరెక్ట్గా మనకి కరెక్ట్గా వచ్చినట్టు లెక్క అనమాట. అంటే క్రాస్ కటింగ్ అనేది రైలుకి లేదు. క్రాస్ కటింగ్ అనేది రైలుకి లేకుండా ఉంది అని మనం కరెక్ట్గా చెప్పాలి అంటే మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ కనుక ఇక్కడ మనం సెట్ చేస్తే ఈ రైలు యొక్క ఎండ్ యొక్క ఎండ్ దీనికి టచ్ అవ్వాలన్నమాట. అలా టచ్ అయితే దాని అర్థం ఏంటి? 2 రైలు ఎండ్స్ కరెక్ట్గా అబ్రాసివ్ రైలు కట్టర్ కానీ అబ్రాసివ్ రైలు కట్టర్తో కరెక్ట్గా మనకి హాట్ స్టబ్లెట్తో కటింగ్ కానీ కరెక్ట్గా నీట్గా వెర్టికల్ కట్. ఇట్ మీన్స్ కరెక్ట్గా వెర్టికల్గా కరెక్ట్గా కట్ అయిందని మనం చెప్పవచ్చు అనమాట. లేదు ఎక్కడైనా గ్యాప్ వచ్చిందనుకోండి, ఫర్ సపోజ్ ఇది రైలాండ్, ఇది ఒక రైలాండ్, మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ ఇలా పెట్టాను. ఇలా పెట్టేటప్పుడు ఈ ఫిక్సింగ్ జిగ్ అనేది గ్యాప్లో కరెక్ట్గా దీనికి అటాచ్ అవ్వాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా కటింగ్ ఉన్నట్టు అనమాట. స్క్వేర్ కటింగ్ కరెక్ట్గా చేసినట్టు. లేదు ఇలా మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ అని మనం పెట్టినప్పుడు
ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఎండ్ అనేది, ఈ రైలు యొక్క ఎండ్ అనేది ఈ మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ యొక్క ఇదొక యాంగులర్ టైప్లో ఉంటుంది, ఒక బద్ద టైప్లో ఉంటుంది, మన స్కేల్ టైప్లో ఉంటుంది అనమాట. ఆ స్కేల్ యొక్క ఎండ్కి దీనికి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది అనమాట. ఆ గ్యాప్ వచ్చిందంటే అర్థం ఏంటి, ఇక్కడ కటింగ్, ఈ రైలు యొక్క కటింగ్ అనేది క్రాస్ కటింగ్ అయింది అని మనం చెప్పచ్చు. ఇలా కనుక మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ పెట్టినప్పుడు మీరు ఎక్కడైనా సరే, ఎక్కడైనా బాటమ్ అయినా అంటే ఫ్లాంజ్ వైపు కానీ, హెడ్ దగ్గర కానీ, వెబ్బ దగ్గర కానీ ఎక్కడైనా సరే 0.6 mm కంటే ఎక్కువ కనుక గ్యాప్ వచ్చింది అనుకోండి, ఎంత 0.6 mm కంటే ఎక్కువ కనుక గ్యాప్ కనుక కనబడితే దాన్ని మనం వెల్డింగ్ చేయకూడదు రూల్ ప్రకారం. అది వెల్డింగ్ చేయకూడదు అంటే దాని అర్థం ఏంటి, అది క్రాస్ కటింగ్ బాగా అయ్యింది, దాన్ని మనం వెల్డింగ్ చేయకూడదు అని దాని అర్థం. సో మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ యొక్క ఉపయోగం అది అనమాట. మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ అనేది రైలు యొక్క ఎండ్స్ కరెక్ట్గా కటింగ్ అనేది కరెక్ట్గా చేశారా లేదా, స్ట్రైట్గా చేశారా లేదంటే క్రాస్ కటింగ్స్ కనుక ఏమైనా చేస్తే అక్కడ తెలిసిపోద్ది, లేదు నీట్గా కట్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుద్ది మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్. ఇంకోటి ఏంటి, మౌల్డ్ అనేది కరెక్ట్, మౌల్డ్ యొక్క సెంటర్ అనేది గ్యాప్ అనేది కరెక్ట్గా మనకి వెల్డింగ్ గ్యాప్కి కరెక్ట్గా కోయిన్సైడ్ అవుతుంది, వెల్డ్ కూడా కరెక్ట్గా వెర్టికల్గా నీట్గా వస్తుంది అనమాట. లేదంటే చిన్న ఇటు సైడ్ రావడం జరగడం కూడా కరెక్ట్గా నీట్గా మనకి రావడానికి మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ అనేది పెడతారు. జిగ్ పెట్టి మౌల్డ్స్ అనేవి ఫిక్సింగ్ అనేది చేస్తారు. ఈ మౌల్డ్స్ ఫిక్సింగ్ చేసిన తర్వాత మీకు ఇందాక ఇక్కడ అలైన్మెంట్ చేసేటప్పుడు మీకు చెప్పాను, ఇక్కడ అలైన్మెంట్ చేసేటప్పుడు ఇటువైపు 5 స్లీపర్లు, ఇటువైపు 5 స్లీపర్స్ మనకి ఏం చేయాలి, 5 స్లీపర్స్ ఫిట్టింగ్స్ అవి రిమూవ్ చేసి మనం చేయాలి. అదే కనుక మీరు సెట్ వెల్డింగ్ కనుక చేశారనుకోండి, ఏ వెల్డింగ్, సెట్ వెల్డింగ్ అంటే సెట్ మీద కనుక మీరు వెల్డింగ్ కనుక చేయాలనుకుంటే మాత్రం కంపల్సరిగా సెట్ వెల్డింగ్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరిగా ఈ రైలుకి మినిమం బోత్ సైడ్స్ ఇటువంటి వుడెన్ బ్లాక్స్ 10 పెట్టాలి. బోత్ సైడ్స్ వుడెన్ బ్లాక్ ఏం పెట్టాలి, మినిమం 10 వుడెన్ బ్లాక్స్, ఇటువైపు ఒక 10 వుడెన్ బ్లాక్స్ పెట్టాలి. ఎందుకు, కరెక్ట్గా లెవెల్ రావడానికి, రైలు కరెక్ట్గా లెవెల్ రావడానికి, ఇలా లెవెల్ రావడానికి మన కరెక్ట్గా ఈ రైలు వైపు 10 వుడెన్ బ్లాక్స్, ఈ రైలుకు 10 వుడెన్ బ్లాక్స్ కిందన సపోర్ట్ పెట్టి దాని మీద రైలు కూర్చోబెట్టి అప్పుడు మాత్రమే మనం వెల్డింగ్ అనేది చేయాలి. అప్పుడు కరెక్ట్గా ఒక లెవెల్ అనేది వెల్డింగ్ వస్తుంది. లేదు సపోర్ట్ లేకుండా చేశారనుకోండి, ఎలాగైనా అయిపోద్ది వెల్డింగ్, ఎలాగైనా అయిపోద్ది, లేదా ఇలా క్రాస్గా అయిపోద్ది, ఎలాగైనా అయిపోద్ది వెల్డింగ్. సో మీరు సెట్ వెల్డింగ్ చేసేటప్పుడు వెల్డింగ్కి బోత్ సైడ్స్ 10 వుడెన్ బ్లాక్స్ అనేవి కంపల్సరీగా సపోర్టెడ్గా వుడెన్ బ్లాక్స్ ఇటువైపు ఒక 10, అటువైపు ఒక 10 సపోర్టెడ్గా ఉంచాలి. ఎప్పుడు మీరు సెట్ వెల్డింగ్ చేస్తే కనుక, ఇన్సిటు వెల్డింగ్లో మనం వెల్డింగ్ చేసేటప్పుడు ఇటువైపు ఒక 5 స్లీపర్లు జాయింట్కి, అటువైపు ఒక 5 స్లీపర్లు ఈ ఫిట్టింగ్స్ అనేవి రిమూవ్ చేసి అప్పుడు మనం ఇక్కడ అలైన్మెంట్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలయ్యా, మనం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనం మౌల్డ్స్ పెట్టాం, పెట్టిన తర్వాత ఏం చేయాలి, లూటింగ్ చేయాలి. లూటింగ్ అంటే ఏమంటుంది, లూటింగ్ చేసేటప్పుడు ఏం ఉపయోగించాలి, లూటింగ్ స్టాండ్ మనం ఉపయోగించాలి. ఈ లూటింగ్ స్టాండ్ అనేది హై సిలికా స్టాండ్తో తయారవుతుంది. ఈ హై సిలికా స్టాండ్ను ఉపయోగిస్తారు. ఇందులో మాయిశ్చర్ ఎంత ఉంటుందంటే 6% మాయిశ్చర్ ఎంత ఉంటుంది, 6% మాయిశ్చర్ ఉండాలి. మరి ఎక్కువ మాయిశ్చర్ ఉండకూడదు. ఎక్కువ మాయిశ్చర్ అంటే ఎక్కువ తడి ఉందనుకోండి, అదేమవుతుంది, నెక్స్ట్ వెల్డింగ్ చేసేటప్పుడు పోరోసిటీకి అది దారి తీయచ్చు. కాబట్టి లూటింగ్ స్టాండ్లో ఎంత మాయిశ్చర్ ఉండాలి, ఎంత వాటర్ కంటెంట్ ఉండాలి, ఓన్లీ 6% మాత్రమే వాటర్ కంటెంట్ మనం ఇవ్వాలి. ఎందుకు, అది అంటుకోవాలంటే కనీసం అది ముద్దగా ఉండాలంటే కనీసం దానికి ఎంతో కొంత మనం దానికి తడి చేయాలి. ఆ మాయిశ్చర్ కూడా 6% ఉంటుంది. అది ఓన్లీ వాటరే కాదు, అందులో వేరే రకమైనటువంటి ఏదో ఒక కెమికల్ కలుపుతారు,
దాంతో మనకి ఇంకా పొడిగా ఉందని అనిపిస్తే కనుక జస్ట్ లైట్గా నీళ్ళు చల్లుకొని మనం దాన్ని తయారు చేసుకోవచ్చు. కానీ మాయిశ్చర్ కంటెంట్ మాత్రం 6% మనకి లూటింగ్ శాండ్లో ఉండాలి. ఈ లూటింగ్ శాండ్తో అప్పుడు ఏం చేస్తారు, మౌల్స్ని లూటింగ్ చేస్తారు. లూటింగ్ అంటే అర్థం ఏంటి, ఎక్కడెక్కడ కన్నాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ మనకి మా మెటల్ వెళ్ళిపోయింది, మెటల్ అందులో మౌల్లో వేసిన తర్వాత బయటికి కారిపోకుండా ఎక్కడెక్కడ కన్నాలున్నా, ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నా మొత్తం అన్నీ కూడా కప్పాలి నీట్గా దాన్ని మనం లూటింగ్ చేయాలి. చూడండి, ఈ రకంగా మనకి మౌల్స్ ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత లూటింగ్ అనేది చేయాలి. మౌల్స్ ఫిక్స్ అయిన తర్వాత లూటింగ్ చేయాలి. చెప్పాను కదా మీకు ఆల్రెడీగా మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్, ఇది మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్. ఆ మౌల్డ్స్కి బయట బ్లాక్గా ఉన్న చూసారా, అవి బయట మౌల్డ్ షూస్, అవి ఐరన్తో తయారు చేస్తారు, షూస్ అనమాట. ఇది మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్. చూడండి, ఈ విధంగా లూటింగ్ చేస్తారు. స్టాండ్తో ఈ రకంగా లూటింగ్ అనేది చేస్తారు. స్టాండ్తో అక్కడ చూడండి లూటింగ్ అనేది చేస్తున్నారు. స్టాండ్తో మొత్తం అంతా కప్పాలి, నీట్గా కప్పాలి స్టాండ్తో. ఎందుకంటే ఎక్కడైనా సరే సరిగ్గా మనం లూటింగ్ కనుక సరిగ్గా చేయకపోతే వెల్డ్ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడైతే లూటింగ్ చేయకపోయామో ఆ స్టాండ్ని ఎక్కడైతే హోల్స్ ఉన్నదో హోల్స్ ఉండి దగ్గర మొత్తం నీట్గా మనం కనుక లూటింగ్ చేయకపోతే మెటల్ అనేది ఏదో అది ఏం చేస్తుందంటే ఎక్కడైతే హోల్ కనబడుతుందో అక్కడి నుంచి బయటకు వచ్చేయడానికి చూస్తుంది. మనం సరిగ్గా లూటింగ్ చేయకపోయాం అనుకోండి, ఆ హోల్ మనకి ఆ మౌల్స్లో వేసినటువంటి వెల్డ్ మెటల్ అనేది ఏదో సైడ్ నుంచి కారేసిందంటే ఏమవుద్ది, మొత్తం అంతా బయటకు కారేస్తే ఇంకా లోపల వెల్డ్ మెటల్ ఉండదు, మొత్తం వెల్డింగ్ అంతా ఫెయిల్యూర్ అయిపోద్ది. కాబట్టి లూటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా నీట్గా చేయాలి లూటింగ్. చూడండి ఎలా చేశారు లూటింగ్ చేసేసారు. లూటింగ్ నీట్గా అయిపోయింది. ఇప్పుడేంటి లూటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, లూటింగ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, దాన్ని హీటింగ్ చేయాలి. మౌల్డ్ ఫిక్సింగ్ చేసిన తర్వాత ఏం చేయాలి, దాన్ని మనం హీటింగ్ అనేది మనం చేయాలి. ఇలా హీటింగ్ చేసే ముందు మనం ఏం చేయాలి అంటే, ముందుగా ఏం చేయాలంటే మెటల్ కవర్స్ మనం తొడగాలి. దేనికి, రైలు యొక్క హెడ్కి మెటల్ కవర్స్ తొడగాలి. ఎందుకు రైలు యొక్క హెడ్కి మెటల్ కవర్స్ తొడగాలి అంటే, ఎక్సెస్ మెటల్ ఏమైనా వేసేటప్పుడు హెడ్ మీద కానీ పడిపోయింది అనుకోండి, ఆ హెడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి హెడ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా వెల్డ్ మెటల్ 15 సెంటీమీటర్స్ ఉన్నటువంటి 15 సెంటీమీటర్లు ఉన్నటువంటి ఒక వెల్డ్ మెటల్ కవర్ అనేది ఇంకా క్యాప్ లాగా ఉంటుంది, మెటల్ కవరు, దాన్ని మనం తొడగాలి. ఇక చూడండి, ఇది వెల్డ్ మెటల్ కవర్ చూసారా, హెడ్ మీద పెట్టారు. సేమ్ ఇలాగే అటువైపు కూడా ఇలాగే హెడ్ మీద పెడతారనమాట. ఎందుకంటే మెటల్ అనేది హెడ్ మీద పడిపోయింది అనుకోండి, హెడ్ మీద కారింది అనుకోండి, కొంచెం హెడ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఈ మౌల్డ్ ఫిక్సింగ్ లూటింగ్ చేసిన తర్వాత హెడ్ మీద 15 సెంటీమీటర్లు ఎంత ఉన్నటువంటి మెటల్ కవర్లు రైలు హెడ్కి అటువైపు ఇటువైపు మనం పెట్టాలి. పెట్టిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం హీటింగ్ చేయాలి. ప్రీ హీటింగ్ చేయాలి. మనం ఎందుకు ప్రీ హీటింగ్ చేయాలి, మనం మెటల్ వేసేటప్పుడు ఆల్రెడీగా రైల్స్ అనేవి హీట్లో ఉంటే ఆ హీట్కి కలిపి అది అతుక్కుంటుంది. అదే కనుక మనం హీటింగ్ చేయకుండా వెల్డ్ మెటల్ వేసాం అనుకోండి, అది చల్లగా ఉంటుంది, ఇది వేడిగా ఉంటుంది, అది అంతవేరం మనకి కరెక్ట్గా అతుక్కోదు. కాబట్టి రైల్ ఎండ్స్ ముందుగా మనం ఏం చేయాలి, ఇప్పుడు ప్రీ హీటింగ్ చేయాలి. ప్రీ హీటింగ్ చేసేటప్పుడు మనకి ప్రీ హీటింగ్ టెక్నిక్స్ అనేవి మనకి 3 ఉన్నాయి.
మనకి ప్రీ హీటింగ్ టెక్నిక్స్ ఎన్ని ఉన్నాయి? 3 టెక్నిక్స్ ఉన్నాయి మనకి ప్రీ హీటింగ్ టెక్నిక్. కొంచెం బాబాయ్ అమ్మ బాబాయ్ కొంచెం ప్రీ హీటింగ్ చేయడానికి 3 టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ఎయిర్ పెట్రోల్, ఒకటి, కంప్రెస్డ్ ఎయిర్ పెట్రోల్, అలాగే ఆక్సీ ఎల్పిజి. ఈ 3 రకాల ఇంధనాలతో మనం ఏం చేస్తామంటే మనం హీటింగ్ అనేది చేస్తాం. ఈ 3 రకాల పద్ధతులు మనం ఉపయోగిస్తాం. ఈ ఎయిర్ పెట్రోల్ మెథడ్లో ఓన్లీ పెట్రోల్ ఉంటుంది, ఎయిర్ని పంపిస్తాం. ఎయిర్ ఒక సైడ్, పెట్రోల్ ఒక సైడ్ పంపిస్తారు. ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ని అటు ఇలాగా పైపింగ్ చేస్తారు. పైపింగ్ చేసి ఎయిర్ పెట్రోల్ సిస్టమ్ అనేది వాడతారు. అయితే ఈ 3 టెక్నిక్స్ నుంచి రకరకాలు ఉంటాయి. ప్రెజర్ ఒకటి ఉంటుంది, ప్రెజరు, అలాగే నెక్స్ట్ టైము, ప్రీ హీటింగ్ టైం. ప్రీ హీటింగ్ టైం అంటే ఎంత టైం వరకు మనం దాన్ని హీట్ చేయాలి. ఎయిర్ పెట్రోల్ అనేది వీటికి ప్రెజర్ ఎంత ఇస్తాము అంటే ప్రెజరు, ప్రీ హీటింగ్ టైం. ఇది టెక్నిక్, ఏ టెక్నిక్ మనం వాడుతున్న టెక్నిక్. అందులో ఒకటి ఎయిర్ పెట్రోల్. ఈ ఎయిర్ పెట్రోల్ ఉపయోగించేటప్పుడు ఎయిర్ పెట్రోల్ ట్యాంకు, ఎయిర్ పెట్రోల్ వేరేగా ఉంటుంది, ట్యాంక్ వేరేగా ఉంటుంది. అందులోంచి ఎయిర్ వస్తుంది, ఇటు పెట్రోల్ వస్తే రెండు కలిపి దాంతో మనకి హీటింగ్ అనేది చేస్తారు. ఈ ఎయిర్ పెట్రోల్ అనేది ప్రెజర్ ఎంత పంపిస్తారు అంటే 7 ± 0.7 kg/cm². ఈ ప్రెజర్తో పంపించాలి. ఇది ఎయిర్ పెట్రోల్ అయితే అక్కడ ఎంత ప్రెజర్తో మనం పంపించాలి? 7 ± 0.7 kg/cm². అదే కనుక LB/స్క్వేర్ ఇంచెస్లో కూడా ఇచ్చి అది మనకైతే అవసరం లేదు, అది మన ఎగ్జామ్స్ అడగదు. అదే కనుక కంప్రెస్డ్ ఎయిర్ పెట్రోల్ అయితే, దీన్ని మనం క్యాప్ సిస్టమ్ అంటాం. CAP క్యాప్. మన వాడుక భాషలో, మన లైన్లో వాడుక భాషలో ఏమంటాం అంటే బ్లోయర్ అంటాం. మన వాడుక భాషలో ఏమంటాం? దీన్ని బ్లోయర్ అని అంటాం. సో దీనికైతే ప్రెజర్ ఎంత ఇవ్వాలి అంటే 0.22 to 0.3 kg/cm² ప్రెజర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఆక్సీ ఎల్పిజి. ఆక్సిజను ఎల్పిజి, ఆక్సీ ఎల్పిజి సిస్టమ్ ఉంటుంది. ఇందులో మనకి ఈ ఆక్సీ ఎల్పిజి సిస్టంలో ఆక్సిజన్కి వేరే ప్రెజర్ ఇవ్వాలి, అలాగే ఎల్పిజికి వేరేగా ప్రెజర్ ఇవ్వాలి. ఇందులో మనకి 7 to 8 kg/cm² ఇవ్వాలి. ఇది ఏంటంటే ఆక్సిజన్కి. అదే ఎల్పిజికి 2 to 2.5 kg/cm² ప్రెజర్ ఇవ్వాలి. ఇది ఎల్పిజి సిలిండర్. ఇది రెండు కలిపి దీని వేరేగా ఈ ప్రెజర్తో పంపించాలి, ఎల్పిజిని ఈ ప్రెజర్తో పంపించాలి. రెండు కలిపి వచ్చి అక్కడ మనకి హీటింగ్ అనేది మనకి ఇస్తాం. ఇది ఆక్సీ ఎల్పిజి సిస్టంలో ఈ ప్రెజర్ ఇవ్వాలి. కంప్రెస్డ్ ఎయిర్ పెట్రోల్ క్యాప్ సిస్టమ్ అంటే బ్లోయర్ అంటాం. దాంట్లో 0.2 to 0.3 kg/cm² ప్రెజర్ అనేది ఇవ్వాలి. ఎయిర్ పెట్రోల్ సిస్టమ్ అయితే 7 ± 0.7 kg/cm² ఇవ్వాలి. ఇది పురాతనమైన పద్ధతి. ఇది ఇంతకుముందు వాడేవారు, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం వాడడం లేదు. ఇప్పుడు ప్రెజెంట్ మన ఇండియన్ రైల్వేలో ఎక్కడైనా సరే ఉపయోగించే పద్ధతి కంప్రెస్డ్ ఎయిర్ పెట్రోల్. ఇది కూడా మనం ఉపయోగించట్లేదు. కంప్రెస్డ్ ఎయిర్ పెట్రోల్ సిస్టమ్ మనం ప్రెజెంట్ ఉపయోగిస్తున్నాము. ఇది క్యాప్ సిస్టమ్ అంటాము, అదే బ్లోయర్. దాన్ని మనం అంటాం బ్లోయర్. అయితే
ఎయిర్ పెట్రోల్ కనుక మనం ఉపయోగిస్తే ప్రీ హీటింగ్ టైం ఎంత తీసుకుంటాం అంటే 10 నుంచి 10 to 12 మినిట్స్ దీన్ని హీట్ చేయాలి. ఎయిర్ పెట్రోల్ కనుక ఉపయోగిస్తే ఈ ప్రెజర్ ఇవ్వాలి. ఈ ప్రెజర్తో దీన్ని ఎంతవరకు మనం హీట్ చేయాలి? 10 to 12 మినిట్స్ హీట్ చేస్తే అప్పుడు కరెక్ట్గా రైల్స్ అనేవి కరెక్ట్గా టెంపరేచర్ అనేది వస్తుంది, కరెక్ట్గా హీటింగ్ అవుతాయి. నెక్స్ట్ కంప్రెస్డ్ ఎయిర్ పెట్రోల్ సిస్టంలో అయితే మనం 4 to 5.5 మినిట్స్ ప్రీ హీటింగ్ టైం అనేది ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 4 to 5.5 మినిట్స్ అనేది ప్రీ హీటింగ్ టైం అనేది ఇవ్వాలి. దీనికైతే తక్కువ టైం చాలు, 2 to 2.5 మినిట్స్ చాలు దీనికి. ఎందుకంటే ఆక్సిజన్ ఎల్పిజి కాబట్టి తక్కువ టైంలో హీటింగ్ అనేది అయిపోతుంది. సో మన ప్రజెంట్ ఉపయోగించేటటువంటి ఎట్లా మనం ఉపయోగించేటువంటి టెక్నిక్ ప్రీ హీటింగ్ చేయడానికి, రైల్స్ని ప్రీ హీటింగ్ చేయడానికి ఉపయోగించే టెక్నిక్ కంప్రెస్డ్ ఎయిర్ పెట్రోల్ టెక్నిక్. దీన్ని క్యాప్ సిస్టమ్ అంటాము. అదే బ్లోయర్, దాన్ని మనం బ్లోయర్ అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యా ఇది. ఇందులో మనకి ప్రెజర్ ఎంత ఉంటుంది? 0.2 to 0.3 kg/cm² ఉంటుంది. ప్రీ హీటింగ్ టైం ఎంత? 4 to 5.5 మినిట్స్. 4 to 5.5 మినిట్స్. ఓకేనా? ఓకే సార్. రైట్. అయితే ఇప్పుడు ఈ హీటింగ్ చేసేటప్పుడు ఎలా హీటింగ్ చేయాలి, ఆ హీటింగ్ పెట్టేటప్పుడు బర్నర్ ఎక్కడ పెట్టాలి అనేది మనకు చూద్దాం. హీటింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ఎలా ఉంటుందన్నమాట. హీటింగ్ చేసేటప్పుడు ఈ రకంగా ఉంటుంది. చూడండి, ఇందులో నుంచి కంప్రెస్డ్ ఎయిర్ పెట్రోల్ అంటే మొత్తం ఒక పక్క అంటే ఎయిర్ పెట్రోల్ కలిపి కంప్రెస్ అయ్యి రెండు కలిపి మనకి డైరెక్ట్గా మనకి వస్తుంది. వచ్చేటప్పుడు దానికి మంట వెలిగిస్తే కరెక్ట్గా సెంటర్లో మనకి మౌల్డ్ సెంటర్లో పెడతారు. పెట్టిన తర్వాత ఆ బర్నర్ పెట్టిన తర్వాత అది గట్టిగా మండుతూ ఉంటుంది, హీటింగ్ అనేది చేస్తుంది. ఇక్కడ ఈ చూసారా, ఇటు పక్క పెట్టారు. వీటిని ఏమంటామంటే వాటి ఫ్లాగ్ కంటైనర్ బాక్స్లు అంటాం. ఫ్లాగ్ కంటైనర్ బాక్సెస్. అవి ఎందుకు పెడతారు తర్వాత చెప్తాను మీకు. ఫ్లాగ్ అంటే ఏంటి తర్వాత చెప్తాను. సో ఆ రకంగా మనం హీటింగ్ అనేది చేస్తాం. మీకు కంప్రెస్డ్ ఎయిర్ పెట్రోల్ సంబంధించి బ్లోయర్ అనేది ఎక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. బ్లోయర్ అనేది